హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మాయాని ఇంటికి తీసుకొచ్చిన కావ్య షాక్ లో అపర్ణ, సుభాష్, రాజ్ ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా అపర్ణ అయితే ఇంట్లో వాళ్ళందరి ముందు ఇలా అంటుంది, ఈ రోజు ఎలాగైనా సరే బిడ్డ తల్లిని తీసుకొస్తానని ఛాలెంజ్ చేసింది కదా, ఏది ఎక్కడ ఇంకా కనిపించట్లేదేంటి అని అపర్ణ అడుగుతూ ఉంటుంది. ఇంకేం కనిపిస్తుంది లేవదినా, మంచిగా చేతులు దులుపుకొని ఈ రోజు కూడా నేను ఓడిపోయాను అత్తయ్య అని ఒప్పుకుంటుందేమో, లేదా నీకు మొహం చూపించలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందేమో అని రుద్రాణి అంటుంది. ఇంతలో స్వప్న, మీరు కాసేపు నోరు మూసుకొని ఉండలేరా అని రుద్రాణిపై సీరియస్ అవుతుంది. ఆ మాటలను విన్న కావ్య, ఆ అవసరం నాకు లేదు రుద్రాణి గారు, అనుకున్నది కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ ఖచ్చితంగా సాధించి తీరుతాను అని కావ్య అంటుంది. కావ్య మాటలకు ఇందిరాదేవి, రాజ్, సుభాష్ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఏంటి కావ్య ఇలా మాట్లాడుతుంది, మాయని తీసుకువచ్చిందా ఏంటి అని భయపడుతూ ఉంటారు. ఇంతలో కావ్య మాయా లోపలికి రా అని పిలుస్తుంది. మాట వినగానే సుభాష్ ఒక్కసారిగా ఉలికి పడతాడు. ఇప్పుడు మాయా వస్తే నా పరిస్థితి ఏంటి, అపర్ణ ఏమవుతుంది అని భయపడుతూ ఉంటాడు. కావ్య అలా అనేసరికి అపర్ణ కూడా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా రాహుల్, రుద్రాని కూడా ఏంటి కావ్య కొంపల్సి నిజంగానే మాయని తీసుకువచ్చిందా అని చూస్తూ ఉంటారు. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.